హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా మమ్మీ చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. చూడండి. చికెన్ బిర్యానీ కోసం కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది 3 సార్లు కడిగి ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని పెట్టుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. 1 కేజీ చికెన్కు 1 కేజీ రైస్ తీసుకున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మా ఇంట్లో వాడుకునేటి రోజు వాటర్ పట్టుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు దీన్ని ఒక బేషన్లో వేసుకొని ఇందులో మసాలాలన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మేము స్కిన్లెస్ చికెన్ తెచ్చుకోము, ఎప్పుడు స్కిన్ తోటే తెచ్చుకుంటాం. స్కిన్ తోటి చికెన్ చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. స్కిన్లెస్ టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, కొద్దిగా పసుపు, రెండు స్పూన్ల కారం, ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను ధనియా పౌడర్, ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టేటప్పుడు. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం, సింపుల్గా ఉంటుంది. ఇది బిర్యానీ ఈజీగా ఉంటుంది. బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. 1 కప్పు పెరుగు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి టైం ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలా అంతా దీనికి పట్టి చాలా టేస్ట్ ఉంటుంది. టైం లేకుంటే ఒక 1 అవర్, మొత్తానికే టైం లేకుంటే ఇలాగే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. చికెన్ కర్రీలో కూడా ఇవే వేసుకోవచ్చు. ఇవి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయినాయి. ఫ్రైడ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని పక్కకు తీసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు బగారాకు, దాల్చిన చెక్క, స్టార్, లవంగాలు, యాలకులు, కాళీ మిర్చి అంటారు దాన్ని, తెలుగులో ఏమంటారు, బండ పువ్వు. ఇది ఇందులోనే 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనాకు వేసుకున్నాను. కొద్దిగా సాజీరా వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఇందులో. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు
చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసినాయి. ఇవి కొంచెం ఇనికిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఈ చికెన్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్. దమ్ బిర్యానీకి చాలా టైం పడుతుంది, దీనికి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ ఇలాగే చేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరూ. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చికెన్లో ఉన్న వాటరు ఇంకిపోయినాయి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పక్కన రైస్ కోసం వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను. ఇందులో ఇగో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బగారాకు వేసుకొని వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇందులో నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. సాజీరా వేసుకున్నాను. 1 కేజీ రైస్కి 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటాను నేనైతే. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రైస్ పొడి పొడిగా రావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది వాటర్ అంతా. ఇందులో కొంచెం హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి ఈ రైస్ కుక్ అయ్యేంత వరకు. రైస్ కుక్ అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి రైస్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇది కొద్దిగా వేడి చేసి వాటర్ బాయిల్ అయిపోయాయి మంచిగా. ఇప్పుడు ఇందులో ఈ రైస్ వేసుకొని మూత పెట్టుకొని రైస్ ఇలా ఉడికేంత వరకు మూత తీయద్దు, లేకపోతే మధ్య మధ్య అన్నం మెత్తగా అవుతుంది, మంచిగా ఉడకది. రైస్ 75% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ మొత్తం తీసేసుకోవడమే. రైస్ నుంచి వాటర్ మొత్తం తీసేసాను. రైస్ దగ్గరే ఉంటుంది ప్రాసెస్ మొత్తం. రైస్ ఇంకా ఉడకలేదు అనుకుంటే ఇంకా ఉడకబెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది. చూడండి రైస్ చాలా పొడి పొడిగా ఉంది. 75% కుక్ కావాలి అంతే. ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని
కొత్తిమీర వేసుకొని పుదీనా వేసుకోవాలి. ఇది నిమ్మరసం, ఇందులోనే ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాను. ఇది కూడా పైన నుంచి వేసుకోవాలి. నెయ్యి పెట్టుకొస్తాను. ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇది పైనుంచి ఇలా వేసుకోవాలి. బండపువ్వు లాస్ట్లో కొంచెం ఇలా పెట్టుకుంటే దీని ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టి చాలా టేస్ట్ ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది దమ్ పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద బరువు పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా వదిలేయాలి. 10 నిమిషాలు దమ్ అయిపోయింది. ఇప్పుడు దీని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు మూత తీయకుండా ఇలాగే ఉంచాలి. తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే. 10 నిమిషాలు అయిపోయింది. వేడి వేడి బిర్యానీ రెడీ. బిర్యానీ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీ, సింపుల్, ఈజీ ప్రాసెస్. బిర్యానీ దమ్ బిర్యానీకి చాలా టైం పడుతుంది. ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి.